Hello everyone, welcome back to our channel MNP Job Alerts. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2019లో ఒక క్యాండిడేట్కి 128.35 మార్క్స్ వచ్చాయన్నమాట. సో ఆ లిస్ట్ మొత్తం చూడగా అతని మార్క్స్ ఏంటంటే టాప్ 5లో ఉన్న మార్క్స్ అవి 128.35 అంటే ఆల్మోస్ట్ 130 మార్క్స్, 200కి 130 మార్క్స్. అది మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్లో 130 మార్క్స్ అంటే అవి స్టేట్ టాప్లో ఉండే మార్క్స్ అనమాట. మనకి లిస్ట్ వైజ్ నేను చూడంగా టోటల్గా ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన లిస్ట్లో అవి టాప్ 5లో ఉన్న మార్క్స్ అనమాట. 130 మార్క్స్ వచ్చి ఆ క్యాండిడేట్ మెయిన్స్ క్వాలిఫై కాలేదు. నేను అవన్నీ చూసి ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2019 వెబ్ నోట్లన్నీ చూశాను. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ చూశాను. మెయిన్స్ రాసిన వాళ్ళ క్యాండిడేట్స్ లిస్ట్ చూశాను. ఎంతమంది రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు మొత్తం చూడడం అయితే జరిగింది. అవన్నీ చూసిన తర్వాతే మీకు ఇవి చెప్తున్నాను. మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు, మీరు జాగ్రత్త పడతారని చెప్తున్నాను. ఓకేనా గైస్? 130 మార్క్స్ వచ్చి స్టేట్ టాప్ మార్క్స్ వచ్చి మెయిన్స్ క్వాలిఫై కాలేదంటే మీరే అర్థం చేసుకోండి. ఎందుకు అంటారా? ఎస్ఏ, బికాజ్ ఆఫ్ ఎస్ఏ. ఇప్పుడు మనం ఈ వీడియోలో స్టేట్ టాప్ చెప్పానుగా 128.35 మార్క్స్ వచ్చిన ఆ క్యాండిడేట్ రోల్ నెంబర్ చూపిస్తాను. పేపర్ 1లో ఎంత వచ్చాయి, పేపర్ 2లో ఎంత వచ్చాయి, టోటల్గా ఎన్ని వచ్చాయి అండ్ ఎస్ఏలో ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడో కూడా చూపిస్తాను. ఓన్లీ ఎస్ఏ వల్లే అతను ఫెయిల్ అవ్వడం జరిగింది. ఓకేనా గైస్? జాగ్రత్తగా చదువుకోండి. పేపర్ 1, పేపర్ 2 ఎంసీక్యూస్ అని చెప్పేసి అందరూ ఎంసీక్యూస్ మీద పడి చదువుకుంటున్నారు, కానీ ఎస్ఏస్ నెగ్లెక్ట్ చేయొద్దు. స్టేట్ మార్క్స్ టాప్ మార్క్స్ వచ్చి ఎస్ఏలో ఫెయిల్ అయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఈ వీడియోలో నేను అదే డిస్కస్ చేయబోతున్నాను. మీరు జాగ్రత్తగా చదువుకోండి. టోటల్గా వీడియో వాచ్ చేయండి అండ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు తెలిసిందే కదా ఎంతో టైం ఎఫోర్ట్ చేసి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఒక లైక్ చేయండి గైస్. అంతే, అంతకుమించి మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఒక లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఇది మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2019 యొక్క మార్క్స్ ఆఫ్ ఆల్ అపియర్డ్ క్యాండిడేట్స్. మనకి మెయిన్స్కి ఎవరైతే అపియర్ అయ్యారో వాళ్ళందరి యొక్క మార్క్స్ షీట్ అనమాట. ఇది మనకి మెయిన్స్ రాసిన తర్వాత ఎంతమంది మెయిన్స్ రాశారో వాళ్ళందరి యొక్క పేపర్ 1 మార్క్స్, పేపర్ 2 మార్క్స్ టోటల్గా ఎన్ని వచ్చాయి అని చెప్పేసి అయితే మనకి ఈ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇది పేపర్ 1, ఇది పేపర్ 2 అండ్ ఇది టోటల్, ఈ రెండింటి ప్లస్ చేస్తే అండ్ ఇదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇది చూసుకుంటే మనకి 2019 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క మెయిన్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషను. టోటల్గా ఇందులో మనకి 5420 మెంబర్స్ అయితే ఈ లిస్ట్లో ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్స్. అంటే అంతమంది అయితే మెయిన్స్కి ఎగ్జామ్ రాయడం జరిగింది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని మెయిన్స్కి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరి యొక్క లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు చూపిస్తాను అది కూడా. ఇక్కడ చూసుకోండి, టోటల్గా 5420 క్యాండిడేట్స్ యొక్క డేటా అయితే ఈ వెబ్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళంతా మెయిన్స్ అయితే రాయడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ లిస్ట్లో కొందరు క్యాండిడేట్స్ ఉన్నారు, స్టేట్ టాప్ మార్క్స్ వచ్చాయన్నమాట. టాప్ 5లో ఉన్న క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి 128.35 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 130 మార్క్స్. 200కి 130 మార్క్స్ వచ్చి కూడా మెయిన్స్ డిస్క్వాలిఫై అవ్వారు. ఓకేనా? మెయిన్స్ పాస్ కాలేకపోయారు. స్టేట్ మంచి మార్క్స్ వచ్చి టాప్ 5 మార్క్స్ వచ్చి కూడా మెయిన్స్ అయితే డిస్క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే ఎస్ఏ వల్లనే, కేవలం ఎస్ఏలో 12 మార్కులు వచ్చాయి ఆ క్యాండిడేట్కి. ఓన్లీ 12 మార్క్స్ వచ్చాయి. మనకి చెప్పాను కదా మినిమం ఒక 20 మార్కులైనా ఉంటే మనం పాస్ అవ్వచ్చు ఎస్ఏ అని చెప్పేసి, కానీ ఆ క్యాండిడేట్కి 12 మార్కులు మాత్రమే వచ్చాయి. సో అతను డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. అతను ఎలా ఫీల్ అయ్యారో ఏమో, కానీ మనకి కొంచెం ఇదిగా ఉంటుందన్నమాట. అన్ని స్టేట్ మంచి మార్క్స్ వచ్చి కూడా మెయిన్స్ క్వాలిఫై కాలేరు అంటే. తర్వాత ఇంకేమైనా మనకి వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సిపిటి ఉంటుంది కాబట్టి అవన్నీ ఈజీగానే క్లియర్ చేసుకోవచ్చు. కానీ మెయిన్స్ కూడా మంచి సూపర్ మార్క్స్ వచ్చాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఏంటంటే ఇది పేపర్ 1 మనకి మార్నింగ్ షిఫ్ట్, ఇది పేపర్ 2ది అండ్ టోటల్గా వచ్చిన మార్క్స్. ఇది ఎస్ఏల్లో ఒక్కొక్క క్యాండిడేట్కి ఇండివిజువల్గా వచ్చిన మార్క్స్ అనమాట. ఒక క్యాండిడేట్కి 15, 14, 20, 15, 9 మార్కు సింగిల్ డిజిట్ చూసుకోండి, 14, 22, 20, 16 ఇలా అయితే ఒక్కొక్క క్యాండిడేట్కి ఇండివిజువల్గా మార్క్స్ వచ్చాయి. ఇక్కడ 130 పేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 5420 మెంబర్స్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ లిస్ట్ కావాలంటే 2019 యొక్క క్యాండిడేట్స్ లిస్ట్ కావాలంటే నాకు మన డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, ఇట్లా పీడిఎఫ్ కావాలి, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ పీడిఎఫ్ కూడా ఇస్తాను. మీకు ఏ లిస్ట్ కావాలంటే అది నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే ఇస్తాను. ఓకేనా గైస్? ఎందుకంటే ఇది మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. పేపర్ 1లో ఎంత వచ్చాయి, పేపర్ 2లో వచ్చాయి, టోటల్గా మంచి మార్క్స్ వచ్చి కూడా ఎస్ఏలో
ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఇట్లా ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనమే చూసుకోవచ్చు, ఆ క్యాండిడేట్కి మనకి 128.35 మార్క్స్ వచ్చాయి. అంటే 130 ఆల్మోస్ట్ స్టేట్ టాప్ 5లో ఉంటాడు. అయినా కానీ అతను మనకి ఎస్ఏలో 12 మార్క్స్ వచ్చి ఫెయిల్ అవ్వడం జరిగింది. ఎందుకంటారు? నెగ్లిజెన్స్ అంటారా? అతనికి నాలెడ్జ్ ఉంది కానీ పేపర్ ప్రజెంటేషన్ చేయలేకపోవడం. ఓకేనా? అంటే మనకి ఎంసీక్యూల మీద పట్టు ఉంటుంది కానీ పేపర్ మీద పెన్ పెట్టి రాసి ఎస్ఏలో మన యొక్క బ్రెయిన్లో ఉన్న కాన్సెప్ట్ని మొత్తం మనం మన ఇన్విజిలేటర్కి చూపించలేకపోవడం వల్ల మాత్రం ఫెయిల్ అయ్యారు. సో ప్రాక్టీస్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీసు, నెగ్లిజెన్సు అండ్ అదేముందిలే మనం పాస్ అయిపోవచ్చు, ఓన్లీ పేపర్ 1 పేపర్ 2 మీద ఫోకస్ పెట్టుకుంటే చాలు, అదే టాపిక్స్ అక్కడ వస్తాయి. సో మనం పేపర్ మీద ఎట్లయినా ప్రజెంట్ చేసుకోవచ్చు, జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి అది మనకి మెరిట్ రాదు అని చెప్పేసి అదొక ఉద్దేశంలో ఉండకండి. ఇది మరి ఎందుకు చెప్తున్నా అంటే యాజ్ ఏ మన సబ్స్క్రైబర్స్గా మీరు అట్లాంటి నెగ్లిజెన్స్ తీసుకోవద్దు. ఓకేనా? మీకు ఒకళ్ళు 30, 130, 140 మార్క్స్ వచ్చి ఎస్ఏలో ఫెయిల్ అయ్యారంటే ఎలా ఉంటుంది? అందుకని చెప్పి అటువంటి సెకండ్ థాట్ తీసుకోవద్దు. ఈ పీడిఎఫ్ మీకు అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, ఒక క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయో 112 మార్క్స్ వచ్చాయి. సో కానీ ఎస్ఏలో మాత్రం 13 మార్కులే వచ్చాయి. సో ఈ నెంబర్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇటువంటి చాలా నెంబర్స్ ఉంటాయి, మీకు అవన్నీ చూపిస్తాను వీడియోలో. ఇంకా పోతూ ఉంటే 78 వచ్చాయి. కొంతమందికి తక్కువ మార్క్స్ వచ్చినా కానీ పాస్ అవ్వడం జరిగింది. కొంతమందికి 130, 128, 125 ఇలా చాలా మార్క్స్ వచ్చినా కానీ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇటువంటి తప్పులు చేయొద్దు. అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. పేపర్ 1, పేపర్ 2 బ్యాలెన్స్ చేయాలి, తర్వాత ఎస్ఏని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా? ఎగ్జామ్ ముందు 10 days ముందు మనం హడావిడిగా చదువుకుందాంలే అనుకుంటే అట్లా వద్దు. ముందు నుంచి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీకు వస్తున్నా రాకపోయినా కానీ, నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, కాన్సెప్ట్ మీద అవగాహన ఉన్నా లేకపోయినా మీరు పేపర్ ప్రజెంటేషన్ మంచిగా ఇస్తూ ఉండండి. ఆల్రెడీ నేను ఎస్ఏ మీద ఒక 2 వీడియోలు చేశాను. ఎస్ఏ ఎలా రాయాలి, ఎటువంటి ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇంట్రొడక్షన్ ఏంటి, బాడీ ఆఫ్ ద ఎస్ఏ ఏంటి, కన్క్లూజన్ ఎలా ఉండాలి, ఎన్ని పేజెస్ ఉండాలి, మినిమం మార్క్స్ ఏ క్యాస్ట్కి ఎంత ఉండాలి, ఇవన్నీ వీడియోస్లో నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో ఎండ్లో కూడా ఇస్తాను. మీరు వెళ్ళేసి జాగ్రత్తగా చూడండి. ఓకేనా గైస్? ఒక 10 to 15 minutes మీరు ఇన్వెస్ట్ చేసి ఆ వీడియో చూసినంత మాత్రం మీకు మరీ ఎక్కువ టైం వేస్ట్ ఏం జరగదు. సో కాకపోతే మీరు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అండ్ టాప్ 15 ఎస్ఏకి వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ నేను వెతికేసి అవి కూడా ఎలా రాయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, ఇలా ఇస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇవన్నీ నేనైతే అది కూడా ఇచ్చాను అనమాట. సో ఆ 2 వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, నేను కొందరు క్యాండిడేట్స్కి మంచి మార్క్స్ వచ్చాయి కానీ వాళ్ళకి మెరిట్ లిస్ట్లో పేరు లేకుండా పోయింది. ఆ క్యాండిడేట్స్కి చూద్దామా? ఓకే గైస్, ఆ నెంబర్ చెప్తాను, మీరు కూడా చూసుకోండి. అండ్ ఈ లిస్ట్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు తర్వాత. ఇదేదో నేను నాకు ఇచ్చింది చెప్పట్లేదు, ఇది ఆల్రెడీ ఐపీపీఎస్సీ రిలీజ్ చేసిన క్యాండిడేట్స్ లిస్టే. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సెర్చ్ బార్లో మనం సెర్చ్ చేద్దాం అతని నెంబర్ 7032 7030 3261. సెర్చ్ బార్లో వచ్చిందిగా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే అతని క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ యొక్క నెంబర్ 1125. ఓకేనా? ఇక్కడ చూసుకోండి, తనకి పేపర్ 1లో 60 మార్క్స్ వచ్చాయి, పేపర్ 2లో 69. ఓకేనా? టోటల్గా 128.35 మార్క్స్ వచ్చాయి. ఓకేనా? ఆల్మోస్ట్ 130 మార్క్స్ 200కి 2 పేపర్స్ కలుపుకొని. ఓకేనా? అండ్ ఎస్ఏ పేపర్ మన క్వాలిఫైయింగ్ నేచర్ కదా, ఓన్లీ 12 మార్కులే వచ్చాయి గైస్. ఈ నెంబరు నేను అదే పనిగా ఈ లిస్ట్లో 130 పేజెస్ ఉన్నాయిగా, అన్నీ చాలా వరకు చూశాను అనమాట. మై హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి, ఎవరెవరు వచ్చినాయి అన్నీ చూసి సెలెక్టెడ్ లిస్ట్లో చూస్తే మాత్రం క్యాండిడేట్ నెంబర్ లేదు. సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ కూడా ఉంది నా దగ్గర. అది కూడా కావాలంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అది కూడా ఫాలో చేసుకోండి. సో అక్కడ చూస్తే మాత్రం అతని యొక్క నెంబర్ లేదనమాట. సో అప్పుడు అర్థమైంది, ఇన్ని మార్క్స్ వచ్చినా కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి డేటా మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారని చెప్తున్నాను. భయపడొద్దు కానీ, మీరు భయపడాలని నేను చెప్పట్లేదు, మీరు జాగ్రత్త పడతారని చెప్తున్నా. మెయిన్స్ అయిపోయింది, మీది కూడా మెయిన్స్ అయిపోతుంది ఒక డిసెంబర్ లోపు, జనవరికి ఇంకా మొత్తం అయిపోద్ది. సో అప్పుడు మళ్ళీ మనకి ఇటువంటి లిస్టే ఒకటి రిలీజ్ చేస్తారు ఏపీపీఎస్సీ. రిలీజ్ చేసిన తర్వాత ఒకవేళ లిస్ట్లో పేరు లేకుండా మీకు కూడా ఇటువంటి మార్క్సే వస్తే ఏం చేస్తారు? ఒక 12 కానీ 10 కానీ 9 కానీ 8 కానీ సింగిల్ డిజిట్స్లో వస్తే ఏం చేస్తారంట, 130 కానీ 140 కానీ పేపర్లు మొత్తం వస్తాయి మీకు. కానీ ఎస్ఏలో ఒక 9-10 వస్తాయి, అప్పుడు యూజ్ లేదుగా. సో అందుకని చెప్పేసి ఇప్పటి నుండి డైలీ ప్రాక్టీస్ చేయండి ఎస్ఏస్ రాయడం.
ఫస్ట్ ఒక పేజీ వస్తుంది, తర్వాత అంతకుమించి కాన్సెప్ట్ గుర్తురాదు, ఏం రాయాలి అని చెప్పేసి అనుకుంటారు. తరువాత కొంచెం ఎలాబరేట్ చేసి కొత్త పాయింట్స్ నోట్ చేసుకొని, అండ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను అనమాట. నేను ఇచ్చిన కంటెంటే మీరు చదవాల్సింది లేదు, కొత్త ఫ్యాక్ట్స్ అన్నీ రాసుకోండి, కొత్తగా మీరే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఒక్కొక్క టాపిక్ రాసుకోండి, ఇంట్రొడక్షన్ ఇలా రాయాలి, బాడీ ఇలా రాయాలి, కన్క్లూడ్ ఇలా చేయాలని చెప్పాను అనమాట. మీరు పారాగ్రాఫ్లుగా రాసినా ఓకే, పాయింట్ వైజ్గా బుల్లెట్ పాయింట్స్ వైజ్గా రాసినా ఓకే అనమాట. సో ఏంటంటే స్మాల్ పారాగ్రాఫ్లు రాసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది చూడడానికి కూడా. సో అలా కంటిన్యూ చేసుకోండి. అలా అయితే మీరు ఎస్సేని మంచిగా ప్రజెంటేషన్ చేయండి. అండ్ ఓన్లీ మనం ఇప్పుడు మెయిన్స్లో ఉన్నాం, మనం అన్నిటినీ మెయింటైన్ చేస్తేనే జాబ్ వస్తుంది. ఓకేనా గైస్, ఇది అందులో గవర్నమెంట్ జాబ్. ఫస్ట్ ప్రిలిమ్స్ రాయాలి, తర్వాత మెయిన్స్ రాయాలి, తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సిపిటి ఉంటుంది, తర్వాత డీవీ ఉంటుంది, ఫైనల్గా మనకి సెలెక్షన్ ఉంటుంది. ఓకేనా, ఇన్ని స్టేజ్లు దాటుకొని వెళ్తేనే మనకు ఒక గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. మీరు ప్రిపేర్ అయ్యేది ఒక గవర్నమెంట్ జాబ్కి, సాదాసీదా జాబ్ కాదు. అందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఒక డిస్టిక్లోనే మీకు ఒక హైయెస్ట్ పొజిషన్ ఉన్నట్లు ఉంటుందన్నమాట. సో అటువంటి జాబ్కి ఇన్ని సెక్షన్లు దాటుకొని వెళ్తే ఒక జాబ్ వస్తుంది. మీరు మెయిన్స్ ఒక్కటి గట్టెక్కేశారంటే ఆల్మోస్ట్ జాబ్కి 70% దగ్గర అయినట్లే. తర్వాత మిగతాదంతా ఇంకా మీరు కష్టపడాల్సి ఉంటుంది, నడవడం కానీ అటువంటివి. ఓకేనా, మెయిన్స్ ఒకటి కష్టపడండి గట్టిగా. అండ్ ఈ క్యాండిడేట్ పాపం అతని పరిస్థితి ఏంటో మనకి అర్థం కాలేదు కదా. 60 మార్క్స్ వచ్చాయి, 69 మార్క్స్ వచ్చాయి, టోటల్ 130 వచ్చాయి. కానీ ఎస్ఏ వల్ల ఒక్క టెస్ట్ వల్ల ఫెయిల్ అవ్వడం జరిగింది. అండ్ ఇటువంటి నెంబరే మనకి ఇంకోటి కూడా ఉంది గాయస్, అది కూడా చూపిస్తాను. ఆ నెంబర్ కూడా కొట్టి మీకు చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు చూసుకోండి. ఇటువంటి వాళ్ళు నాకు కనిపించింది ఒకరిద్దరే అనమాట. కానీ ఇంకా చూస్తే ఇంకా ఉంటారు. 130 స్లైడ్లు చూసి మనకి అంత ఓపిక ఉంటే మీరు చూసుకోవచ్చు. 71302986 ఈ అభ్యర్థి యొక్క మార్క్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా ఎన్ని వచ్చాయి గైస్, 45.67, వెరీ గుడ్ మార్క్స్. పేపర్ 2లో 75 వచ్చాయి, టోటల్గా 120 మార్క్స్ వచ్చాయి. కానీ ఇక్కడ చూడండి, ఎస్ఏలో 8 మార్క్స్, ఓన్లీ 8 మార్క్స్. 8 మార్క్స్కి పాస్ అవుతారా చెప్పండి, మీరే చెప్పండి. 120 మార్క్స్ ఇప్పుడు వేస్టేగా. ఓన్లీ 8 మార్క్స్ వల్ల ఇప్పుడు అభ్యర్థి మెయిన్స్ క్వాలిఫైడ్ లిస్ట్లో, సెలెక్టెడ్ లిస్ట్లో ఉండలేకపోయాడు అనమాట. ఓకేనా, ఇన్ని మార్క్స్ వచ్చి 140 కానీ వచ్చినా కానీ ఎందుకు చెప్పండి ఎస్ఏ పాస్ కాకుండా. ఎస్ఏని మనం బ్యాలెన్స్ చేయాలి, పేపర్ 2ని పేపర్ 1ని కూడా బ్యాలెన్స్ చేయాలి. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే మనం మెయిన్స్ గట్టెక్కుతాం. సో మీరు ఏదంటే చాలామంది ఒక అపోహలో ఉన్నారనమాట. ఇంకేంటంటే మనం పేపర్ 1 పేపర్ 2 గట్టిగా ఫోకస్ చేస్తే కాన్సెప్ట్స్ అవే ఉంటాయి కాబట్టి మనకి ఒక అవేర్నెస్ ఉంటుంది, మనం రాసేయచ్చు, పాస్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్ మీద పెన్ను పెట్టి చూడండి. మీరు ఎప్పుడైనా పేపర్ మీద పెన్ పెట్టి రాస్తూ వెళ్ళండి, మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుందో మీకు తెలుస్తుంది. ఓకేనా, మీరు చదివి మనకు వచ్చు అనుకోవద్దు. మీరు పేపర్ మీద ప్రజెంటేషన్ చేసినప్పుడే మీ యొక్క వర్త్ తెలుస్తుంది. అక్కడికి డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర కంటెంట్ ఉంటుంది, కానీ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఉండదన్నమాట. ప్రజెంట్ చేయలేకపోతారు. మనం 1-2 పేపర్స్ రాస్తే పాస్ అవ్వం గైస్. ఓకేనా, మనకి ఎన్ని ఉంటుందంటే పేపర్ మనకి 50 మార్క్స్కి కదా, 50 మార్క్స్కి 30 మినిట్స్ టైంలో మనం రాయాలి. ఒకే ఒక ఎస్సే రాయాలి. అది ఎన్ని రాయాలి అంటే మనం 5 to 8 పేజెస్ అయినా రాస్తేనే కదా. పేజ్కి ఒక 2 మార్క్స్, పేజ్కి ఒక 3 మార్క్స్ వేసుకున్నా కానీ మనం పాస్ అవ్వడానికి. అందుకని చెప్పేసి 5 to 8 పేజెస్ రాయాలంటే మీ దగ్గర ఎంత కంటెంట్ ఉండాలి, మీరు ఎంత వర్త్ అయి ఉండాలి, అవన్నీ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి, యాక్ట్స్ తెలుసుకోవాలి. అండ్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే చదువుకోవాలి, ఇంకా కేస్ స్టడీస్ ఏమైనా ఉంటే అవన్నీ ప్రజెంట్ చేయాలి. మీకు దాని గురించి ఒక టాపిక్ వస్తే దాని గురించి మొత్తం ప్రజెంట్ చేయగలగాలి. అప్పుడు మాత్రం వాళ్ళు మార్క్స్ వేస్తారు. అప్పుడు ఈ టాపిక్ మీద ఇతనికి మంచి అవగాహన ఉంది, మంచి గ్రిప్ ఉంది, ప్రజెంటేషన్ బాగుంది, పేపర్ ప్రజెంటేషన్ నీట్గా ఉంది, అన్నీ చెప్పాను. సో అట్లా అనుకుంటారనమాట. అండ్ పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలి ఇవన్నీ నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. అవి 2 కూడా చూసేయండి. ఓకేనా, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ డైలీ ప్రాక్టీస్ చేయండి గైస్. ఇక్కడ చూడండి ఇంకో గైస్, ఇక్కడ మాత్రం 83 మార్క్స్ వచ్చాయి ఒక క్యాండిడేట్కి, కానీ ఎస్ఏలో 30 మంచి మార్క్స్ వచ్చాయి. సో ఇతనికి ఒక స్కోప్ ఉంటుందన్నమాట. ఎందుకంటే 30 వచ్చాయి, ఇది కూడా అరౌండ్ 100 మార్క్స్ వరకు వచ్చాయి. సో పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ నెంబర్ నోట్ చేసుకొని సెలెక్టెడ్ లిస్ట్, మీరు ఎవరు అడుగుతారు కదా, సెలెక్టెడ్ లిస్ట్ కూడా పంపిస్తాను.
అండ్ ఈ నెంబర్ పాస్ అయ్యారో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టండి. సో ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా క్యాండిడేట్స్ ఉన్నారు, ఓకేనా, ఒకరిద్దరు కాదు, 5420 మంది క్యాండిడేట్స్ అంటే చూసుకోవచ్చు మనం ఎంత భారీ ఎగ్జాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో క్యాండిడేట్ 105 మార్క్స్ వచ్చాయి, 20 వచ్చాయి, చాలు బార్డర్ ఎక్కేసాడు, పాస్ అయిపోతాడు. 105 మార్క్స్ అంటే ఖచ్చితంగా ఇతను పాస్ అయ్యే ఉంటాడు. ఇటువంటి నెంబర్స్ నోట్ చేసుకోండి, మీకు ఒక మెయిన్స్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఒక అవగాహన వస్తుంది. దీన్ని బట్టి మీరే ఒక మెయిన్స్ కట్ ఆఫ్ని కూడా రెడీ చేసుకోవచ్చు మీ క్యాస్ట్ని బట్టి. ఇక్కడ క్యాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు, కాకపోతే మనకి మినిమం మార్క్స్ ఎంతవరకు తీసుకున్నారు, మ్యాక్సిమం ఎంత తీసుకున్నారు, దీన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట. ఏ క్యాస్టో పర్లేదు, కాకపోతే అందరు జనరల్కే అనుకోండి, అప్పుడే పాస్ అవుతారు. ఎప్పుడైనా మీ టార్గెట్ 10th మైల్ అయితే ఎయిమ్ ఫర్ 11 అని ఒక సినిమా డైలాగ్ కూడా ఉందిగా. సో అలా మీరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అది గైస్ ఈరోజు అలా టోటల్గా మనకైతే 2 లిస్టులలో మెరిట్ లిస్ట్, సెలెక్టెడ్ లిస్టు అంటే మెయిన్స్ పాస్ అయిన లిస్టులో ఫస్ట్ లిస్టులో 608 క్యాండిడేట్స్ అయితే పాస్ అయ్యారు. అండ్ సెకండ్ లిస్ట్ కూడా ఇచ్చారు. సెకండ్ లిస్ట్లో 28 మంది క్యాండిడేట్స్ పాస్ అయ్యారు. టోటల్గా 636 క్యాండిడేట్స్. మనకి 400 ప్లస్ పోస్టులు ఉండగా మనకి 636 మందిని అయితే తీసుకోవడం జరిగింది. ఏంటి సార్ 1:2 కదా, మీరేంటి 636 మంది అంటున్నారు, 400 × 2 చేసుకుంటే 800 రావాలి కదా అనుకుంటారేమో. ఏంటంటే గాయస్, ఇప్పుడు క్యాండిడేట్స్ ఉంటేనే కదా మనకి 1:2 తీసుకోవడానికి. క్యాండిడేట్స్ ఉంటే తీసుకుంటారు ఖచ్చితంగా. ఒకవేళ క్యాండిడేట్సే లేకుంటే ఏం చేస్తాం, ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళనే తీసుకుంటారనమాట. అందుకని చెప్పేసి 400 ప్లస్ పోస్టులకి మనకి 636 మందిని తీసుకోవడం అయితే జరిగింది. దేనికి, మనకి మెడికల్ వాకింగ్ టెస్ట్కి అనమాట. నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ వాకింగ్ టెస్ట్కి అయితే తీసుకోవడం జరిగింది. సో అలా ఇప్పుడు ఇయర్ కూడా మనకి 691 పోస్టులు ఉన్నాయనుకోండి, మనకి 691 తీసుకోవాలని లేదు, మనకి 1400 అయినా తీసుకోవచ్చు. ఎందుకు టూ టైమ్స్ చేసుకుంటే, క్యాండిడేట్స్ ఉంటే 1400 మంది తీసుకుంటారు. క్యాండిడేట్స్ లేకుంటే ఏం చేస్తారు, 800 తీసుకోవచ్చు, లేకుంటే 900 అయినా తీసుకోవచ్చు, లేకుంటే 1000 మందినైనా తీసుకోవచ్చు. క్యాస్ట్ వైజ్గా వస్తుంది, డిస్టిక్ వైజ్గా వస్తుంది, ఇలా అనమాట. ఓకేనా, అవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ ఇంకో క్యాండిడేట్ని చూడండి, 107 మార్క్స్ వచ్చాయి, 13 మార్క్స్ వచ్చాయి. కానీ ఇక్కడ మనం చెప్పలేమన్నమాట, ఎందుకంటే ఇతను జనరల్ కేటగిరీ అయ్యి ఉంటే మనకి 18 కానీ 20 కానీ వస్తే పాస్ అయిపోయి ఉండొచ్చు. కొంచెం ఓబీసీ అయ్యి ఉంటే మనకి 15 to 16 ఇలా వచ్చింటే పాస్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయ్యి ఉంటే మనకి ఈ మార్క్స్కి ఇతను పాస్ అయిపోతాడు ఖచ్చితంగా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయ్యి ఉంటే. అండ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎస్టీ క్యాండిడేట్స్కి చాలా తక్కువ ఉంటుందన్నమాట, ఇంకా కొంచెం తక్కువే ఉంటుంది. ఒకవేళ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారంటే ఎస్టీ క్యాండిడేట్స్కి మంచి అవైలబిలిటీ ఛాన్స్ అనమాట. ఎస్టీ క్యాండిడేట్స్కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఆల్రెడీ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. అండ్ ఫారెస్ట్ ఆఫీసర్ జాబ్స్ అంటే మనకి అడవుల్లో ఉంటుంది కాబట్టి ఎస్టీ వాళ్ళకి మంచి ఛాన్స్ ఇస్తారు ఎక్కువ. వాళ్ళకి హైట్లో కొంచెం రిలాక్సేషన్ ఇస్తారు క్యాండిడేట్స్ లేకుంటే. చెస్ట్ మెజర్మెంట్స్లో కొంతమంది తక్కువగా ఉండిపోతారుగా, డిస్క్వాలిఫై అవుతారుగా, వాళ్ళు కూడా చెస్ట్లో కొంచెం రిలాక్సేషన్ ఇచ్చి మరీ పిలుస్తారనమాట ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే. ఓకేనా, అదొక సదవకాశము. సో మెయిన్స్ మంచిగా చదవండి. సో గైస్ ఇంకా ఇటువంటి క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారన్నమాట, ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పేది కాదు. ఇక్కడ 101 వచ్చింది ఒక క్యాండిడేట్కి, 18 మార్క్స్ వచ్చి 101 వచ్చింది, 18 వచ్చింది, సో పాస్ అయిపోయి ఉంటాడు. సో ఇలా అయితే ఉంటుంది. మీరైతే మెయిన్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలా టోటల్గా 5420 మందిని మనం గెస్ట్ చేయలేము కదా. సో ఇవన్నీ మీకు లిస్ట్ కావాలంటే మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అయినా మీరు తీసుకోవచ్చు. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అంత వెతకలేము, 2019 వరకు వెళ్ళలేము అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. రెండు లిస్టులు పంపిస్తాను. ఈ లిస్టు పంపిస్తాను అండ్ సెలెక్టెడ్ లిస్ట్ ఉంటుంది నెక్స్ట్, ఆ సెలెక్టెడ్ లిస్ట్ కూడా పంపిస్తాను. ఓకేనా గైస్. అండ్ ఈ నెంబర్స్ చెప్పాను కదా నేను, ఈ నెంబరు ఇంతకుముందు చెప్పిన నెంబరు, అవి రెండు మనకి సెలెక్టెడ్ లిస్ట్లో చూడండి. మీరు సెలెక్టెడ్ లిస్ట్లో చూసి నాకు కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ చూశాను అనమాట, సెలెక్టెడ్ లిస్ట్లో లేదు, అవి కూడా చూపిస్తాను. ఓకేనా గైస్. సో ఇలా ఉంటుందన్నమాట. ఇంకొక నెంబర్ ఉంటుంది, అదొకటి చూద్దాము. ఒక్క నెంబర్ చూపిస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. 7030 1650. ఇక్కడ చూసుకోండి గైస్, ఇంకొక టాపర్ అనమాట. 125 మార్క్స్ వచ్చాయి. ఇతను రెండింటిని బ్యాలెన్స్ చేశాడు మంచిగా. 20 మార్క్స్ ఎస్ఏలో కొట్టాడు అండ్ మార్క్స్ మాత్రం పేపర్ 1లో 55 వచ్చాయి, పేపర్ 2లో 70 వచ్చాయి. టోటల్గా మనకి 125.37 అంటే టాప్
20లో ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. 125 మార్క్స్ అంటే మనకి అది మెయిన్స్ ఎగ్జామ్లో. సో మనకి 100+ వస్తే మనకి క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ 90% ఉంటుంది. ఓకేనా, 100+కి ట్రై చేయండి. అండ్ మ్యాక్సిమం మీకు చెప్పాను కదా, మీకు ఎయిమ్ ఏంటి, టార్గెట్ 10th మైల్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th అన్నట్లు. సో అలా ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. గైస్ మీకు చెప్పాను కదా నేను సెలెక్టెడ్ లిస్ట్ కూడా చూపిస్తానని చెప్పి. సో ఇది చూసుకోండి. జూన్ 8వ తేదీ 2020 మనకైతే సెలెక్టెడ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 608 క్యాండిడేట్స్, ఇది ఫస్ట్ లిస్ట్ అనమాట. ఇందులో చూసుకుంటే 608 క్యాండిడేట్స్ అనేది పాస్ అవ్వడం జరిగింది. టోటల్గా 608 క్యాండిడేట్స్ అయితే పాస్ అయ్యారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా ఇక్కడ టోటల్గా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ చూసుకో. ఇందాక నేను 2 నెంబర్స్ చెప్పాను కదా, అవి ఇక్కడ చూద్దాం ఇప్పుడు వాళ్ళు పాస్ అయ్యారో లేదో అని చెప్పేసి. మనకి మంచి టాప్ మార్క్స్ అయితే రావడం జరిగింది వాళ్ళకి, కానీ వాళ్ళు మెయిన్స్లో క్వాలిఫై అవ్వడం జరగలేదు అనమాట. నేను ఆల్రెడీ చూశాను, ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. ఆ నెంబర్స్ టైప్ చేసి చూద్దాం. ఇక్కడ ఈ సెర్చ్ బార్లో మనకైతే నెంబర్ సెర్చ్ చేద్దాం. మన ఫస్ట్ నెంబరు 70303261 చూసుకోవచ్చు. అప్పుడే మనకి ఇక్కడ 0 అని చూపిస్తుంది. సో ఆ నెంబర్ లేదన్నమాట. సో ఆ 128.35 వచ్చిన క్యాండిడేట్ అతను డిస్క్వాలిఫై అయ్యాడనమాట, సెలెక్షన్ లిస్ట్లో లేరు. ఓకేనా, అండ్ ఇంకో నెంబర్ కూడా చెప్పాను కదా మీకు, ఆ నెంబర్ కూడా చూపిస్తాను. వెయిట్, ఇక్కడ సెర్చ్ చేద్దాం మనం. అతని లిస్ట్ అతనికైనా సెలెక్ట్ అయ్యాడో లేదో మీకు అన్ని ఫ్యాక్చువల్ డేటా అయితే చూపించడం జరుగుతుంది. మనం 71302986 చూసుకోవచ్చు గైస్. ఈ నెంబర్ కూడా లేదనమాట లిస్ట్లో. ఇక్కడ 0/0 అని చూపిస్తుంది. సో ఆ నెంబర్ కూడా మనకి లిస్ట్లో లేనట్లే. అంటే ఇంకో నెంబర్ చూపించాను కదా, ఇప్పుడు చూపించిన అతనికి మనకి 120.42 మార్క్స్ అయితే రావడం జరిగింది. 120.42. అండ్ మనకి ఎస్ఏలో వచ్చి 8 మార్క్సే వచ్చాయన్నమాట. సో అతను కూడా డిస్క్వాలిఫై అయిపోయారు. అండ్ ఇంకో నెంబర్ చూపించాను కదా, 125 వచ్చాయి అండ్ ఎస్ఏలో 20 వచ్చాయని చెప్పి, ఆ నెంబర్ కూడా చూపిస్తాను మీకు. సో అప్పుడు అర్థమవుతుంది మీకు ఎస్ఏ యొక్క వాల్యూ. 70301650. ఓకేనా గైస్, ఇప్పుడు చూసారుగా, ఈ నెంబర్ మాత్రం మనకి లిస్ట్లో ఉందన్నమాట. ఈ క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే మనకి మెయిన్స్లో 125.37 వచ్చాయి. అండ్ ఎస్ఏలో వచ్చేసి మనకి 20 వచ్చాయి అనమాట ఆ క్యాండిడేట్కి. సో ఈ క్యాండిడేట్ ఫస్ట్ చూపించిన అతనికి 128.35 ఈ మార్క్స్ వచ్చాయి, కానీ ఈ క్యాండిడేట్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి అనమాట. 3 మార్క్స్ వేరే ఉంది. కాకపోతే ఇతను ఎస్ఏలో పాస్ అయిపోయారు, ఇతనికి ఎస్ఏలో 12 మార్క్సే వచ్చాయి. సో డిస్క్వాలిఫై అయ్యారు, ఇతను మాత్రం పాస్ అయ్యారు. సో అందుకని చెప్పేసి ఎస్ఏ జాగ్రత్తగా చదవండి గైస్. సో ఇప్పుడు మీకు ప్రీవియస్ డేటా ప్రకారం నేను ఫ్యాక్చువల్ డేటా కూడా చూపించాను, స్టాటిస్టికల్ డేటా ప్రకారం. సో మనకి 3 మార్క్స్ తక్కువ వచ్చిన క్యాండిడేట్ అయితే లిస్ట్లో పేరుంది. స్టేట్ టాప్ 5లో ఉన్న క్యాండిడేట్ మాత్రం లిస్ట్లో పేరు లేదు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఎస్ఏ యొక్క ఇంపార్టెన్స్. ఎస్ఏ మంచిగా చదవండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. ఎంతో టైం ఎఫోర్ట్స్ చేసి నేను ఏపీపీఎస్సీ వెబ్సైట్లు చెక్ చేసి, ఫ్యాక్ట్స్ చెక్ చేసి, వెబ్ రిపోర్ట్స్ అన్నీ చూసి, ఎంత డేటా కలెక్ట్ చేసి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. కాబట్టి జస్ట్ ఒక లైక్ చేయండి అంతే. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీరు ఆల్రెడీ మన సబ్స్క్రైబ్ అయి ఉంటే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్, ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఇట్లాంటి ఇది వీడియో చూసినప్పుడు వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీరు షేర్ చేయండి గైస్, అంతే. అంతమించి ఇంకేం అవసరం లేదు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్. హోప్ ఆల్ ది బెస్ట్.